ఏమిటి నాకు అర్థమయ్యేది చెప్పరా? నా కవితలు ఎవరు చదువుతారు? నా కవిత్వం ఎవరికి పనికి రాదన్నావే. నీ కవిత్వమే ఆ సుందరిని నాకు ప్రసాదించింది. ఎవరా సుందరి? ఎక్కడుంది? ఆమె ఇంట్లోనే ఉంది. కుమార్ కుమార్ మొదటి చూపులోనే ఆమెకు నేను దాసుడిని అయిపోయాను. ఆమె లేకుండా నేను బ్రతకలేను. అయ్యో అయ్యో, ఆమెది ఎంత మంచి టేస్ట్. కవిత్వం అంటే చాలా ఇష్టమట. నీ కవిత్వం చదివింది. ఏ అనుమానం వచ్చిందో ఏమో, ఈ కవిత్వం మీరు రాసిందేనా అని అడిగింది. కాదులేక నేను రాసిందే నేను అబద్ధం చెప్పేశాను. పొరపాటైపోయింది. పర్వాలేదులే, నేను రాసింది నీకు ఉపయోగపడితే నాకు అంతకన్నా ఏం కావాలి చెప్పు. నీ హృదయం ఎంత విశాలం, నీ మనసు నవనీతం. నాకు చిన్న సహాయం చేయాలి. ఏమిటి? రేపు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాలి కదా, వెళ్ళడానికి ఒక సాక్ కావాలి కదా. కొత్త పాట రాసుకొచ్చారని చెప్పాలి. ప్లీజ్ నా కోసం ఒక చిన్న పాట రాసి. సరే, రేపు ఉదయం రాసిస్తాను. రేపా? రాత్రికి నాకు నిద్ర పట్టదే. అదొకటి. సరే. రాదు రాదు నిదుర రాదు. పాట నా గురించి కాదు, ఆమె గురించి. అదే, ఆ అమ్మాయిని తలుచుకుంటే నీకు నిద్ర రాదు అని అర్థం. ఓహో, ఆ రూట్ లో పోతున్నావా? రాదు రాదు నిదుర రాదు, పోదు పోదు ఆశ పోదు. ఈ రాత్రి ఆ సుందరి కనుల ముందు కనిపిస్తే, కథలెన్నో వినిపిస్తే, రసవీణలు పలికిస్తే. రాదు రాదు నిద్ర రాదు, పోదు పోదు ఆశ పోదు. ఆ రూపము అపురూపము, కొనచూపుల గాలం వేస్తుంటే, చిరునవ్వుల బాణం విసురుతుంటే, సరదాల దారుల నడిపిస్తుంటే, రాదు రాదు నిద్ర రాదు, పోదు పోదు ఆశ పోదు. ఎంత బాగా రాశారండి. ఇదంతా నా గొప్పతనం కాదు, నీదే. నువ్వే నాకు కవితావేశం. మామూలు దాహం మంచినీళ్ళు తాగితే తీరుతుంది, కానీ కవితా దాహం, ఆహా, ఎంత తాగినా ఇంకా కావాలనిపిస్తుంది. ఏది, ఇంకో పాట చెప్పండి. రాదు రాదు నిద్ర రాదు, ఈ పోదు. పాట కాదండి, ఇంకో పాట. ఆశువుగా. ఆశుగా? ఏషుగా? ఆశువుగా. ఆశుగా రేపు చెప్తాను. రేపు కాదండి, ఆశుగా అంటే అప్పటికప్పుడు చెప్పేయాలి. ఏమిటి? కవిత్వం. కవిత్వం అంతే కదా, చెప్పొచ్చు. ఎవరి మీద? మా మాలతి మీద చెప్పండి. దానికే ఉంది. కళ్ళు కళ్ళు రెండు, ఈ సైడు ఆ సైడు, మధ్యలో ముక్కు, అమ్మ, పెదవులు అక్కడే ఉంటుంది. చేతులు, వేళ్ళు, కాళ్ళు, అమ్మ బాబోయ్, ఎన్నో ఉన్నాయి, ఎంతో చెప్పాలి. మర్చిపోయాను, టైం లేదు, నేను వెళ్ళాలి. అవును, ఏసుగా ఆసుగా కదా, ఇప్పుడే వస్తారు. ఈయన కవిగారా? నాకు అనుమానమే. ఆసు కవిత్వం అంటేనే ఆయనకు అర్థం కాలేదు. ఈ పాటలన్నీ ఎవరి చేతనో రాయించుకొచ్చుంటాడు కపి గారు. అవును, నిజమే. ఆలోచిస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అయితే ఒక పని చేద్దాం, ఈయన వెనకాలే వెళదాం, అసలు విషయం తెలిసిపోతుంది. రా. తొందరగా పోనీ. కాలు ఇక్కడ. పద. కుమార్ కుమార్, డేంజర్ డేంజర్, ప్రమాదం, డేంజర్. ఏమిట్రా? ప్రమాదం. చిన్న అబద్ధం ఆడి పెద్ద ప్రమాదంలో పడ్డాను. నా ప్రేయసి మారుతి చేతులు చిక్కుపడిపోయానరా. అసలు విషయం చెప్పకుండా ఏమిట్రా కంగారు? నేను వెంటనే ఆసు కవిని అయిపోవాలి, ఎందుకంటే మారుతికి ఆసు కవిత్వం అంటే చాలా ఇష్టమట. ఆవిడికి గాడిదంటే ఇష్టం అనుకో, నువ్వు గాడిద అయిపోతావా? గాడిదనే కాదు, బూడిద అయిపోమన్నా అయిపోతాను. అయ్యో అయ్యో, నీ కాళ్ళు పట్టుకుంటాను రా. రే, అవి బూట్లు రా, కాళ్ళు కావు. ఇదిగో ఇక్కడ ఉన్నాయిలే, నీకు పుణ్యం ఉంటుంది. ఒక ఆసు కవిత్వం చెప్పరా. ఒరేయ్, ఆసుకవిత్వం అనేది ఒకరు చెబితే వచ్చేది కాదు, అప్పటికప్పుడు చెప్పేదే ఆసుకవిత్వం. నీకెందుకు కంగారు, ఒక పాట చెప్పే. రాత్రికి రాత్రి బట్టి బట్టి రేపు మారుతి ముందు నిలబడి అప్పటికప్పుడు ఏదో కవిత్వం పొంగి వచ్చినట్టు నేను ఆసు కవిలా ఆశ్చర్యస్తాను. సరే, ఎవరి మీద పాట రాయాలి? మారుతి మీదే. మారుతి మీద? మారుతి మీద కాదు, మారుతి గురించి కాగితం మీద. నీకెందుకు, ఇదిగో నువ్వే ప్రేమిస్తున్నావనుకుని మంచి పాట రాసే. సరే చెప్తాను, రాసుకో. నేను రాయాలా? నువ్వు మళ్ళీ దిద్దాలి. సరే,
ఓహో ప్రియ బాలిక జీవన వనసారిక, ఆహా కలలుగా వస్తావు, కవితలల్లిస్తావు, నా ఎడదని విడిదిగా చేసుకుంటావు, ఓహో నా నిశీధులలోన వెన్నెలైపోతావు, మత్కవన గగనాన అవతారికవు ఆ? అవతారికవు నీవు, ధ్రువతారకవు నీవు. అదరగొట్టేశావు గురు. అందమా కాదు అది శృంగార గీతం, హాసమా కాదు అది భువిలోన సురపారిజాతం, స్వాగతము నెచ్చలి నడిపించు కడదాక, కవినైన నా జన్మ కడతేరునందాక. ఓ అయ్యో ఏ వర్మ ఏమిటిది? మారుతి కవిత వింటే ఇలా చేస్తుంది. నాన్న ఆ, ఆ, నిన్ను కాదు నన్ను. ఆసు కవిత అయిపోయాను కదా. కుదిరిపోతుంది కుదిరిపోతుంది. అందమా కాదు అది శృంగార గీతం, హాసమా కాదు అది భువిలోన సురపారిజాతం. ఆహా, ఎలాంటి రూపం, ఎంత మంచి సాహిత్యం. నేనెందుకో ఆ కవిత్వాన్ని మర్చిపోలేకపోతున్నాను. కవిత్వాన్నా కవినా? ఏయ్ మాలతి మాలతి. అయ్యయ్యో, ఆ జమీందార్ గారు వచ్చినట్టున్నారే. నువ్వు ఇక్కడే ఉండు, నేను పంపించేసి వస్తాను. నమస్కారం మహాకవి గారు. నమస్కారం నమస్కారం. త్వరగా నా మాలతి రేపులు. అక్కయ్యకి ఒంట్లో ఏం బాలేదు. ఒంట్లో బాలేదా? ఏంటి చెప్పు. డాక్టర్ రేపుల వల్ల? అబ్బే, పెద్ద జబ్బేం కాదులేండి. మరి కాస్త తలనొప్పిగా ఉంటేను. ఓష్ తలనొప్పి కదా. ఆ. నేను ఆసు కవిత రాసుకొచ్చాను. అబ్బబ్బబ్బబ్బబ్బ. నేను చెప్పే ఆసు కవిత వింటే తలనొప్పి గిరినొప్పి అంతా దెబ్బకి ఎగిరిపోతుంది. ఉండు. క్షమించండి, ఆ? మీకు దండం పెడతాను. ఆ. ఆమెను కదుపుతుంటే కస్సు బుస్సు అంటోంది. అయ్యో. దయచేసి ఇంకోసారి ఎప్పుడైనా రండి. కష్టపడి ఆసు కవిత్వం పొంగి పొంగి వస్తుంది. వస్తుందా? ఆ. కాస్త దాచుకోండి. పోనీ ఈ మల్లెపూలు నా కానుగ్గా ఇవ్వండి. నీకు కాదు, నా మాలతికి. నీకు ఈ కనకాంబరం చాలు. అలాగే. నా మాలతికి జాగ్రత్తగా చూసుకోవాలి. వెళ్ళిరండి. జాగ్రత్త. నా మాలతికి తలనొప్ప, నా మాలతికి తలనొప్ప. అయ్యో నాకొచ్చిందే తలనొప్పి. ఏమిటవి? ఎక్కడవి ఆ ఆ, పువ్వులు? ఆ జమీందార్ వర్మ గారు వచ్చారు. అక్కయ్య తలనొప్పిగా ఉందంటేను ఈ పూలు ఇచ్చెళ్ళారు. ఏమిటే, వచ్చిన రసుకుల్ని తలనొప్పికి అలా తిప్పి పంపించేస్తే ఎలాగా? ఎప్పుడు ఎక్కడ ఎలాంటి నొప్పులున్నా పైకి చెప్పకూడదు. అది మన వృత్తికే చాలా విరుద్ధం. నాకు తెలియక చెప్పానమ్మా. ఈ కాలం పిల్లలకి ఏమీ తెలియదు. అరుణ కిరణాలని చరణాలుగా చేసి కదలి వచ్చిన ఉషాకాంతవేమో ప్రత్యూష పవనాలు బయటగా సవరించు పూత సిగ్గుల పాల పూతవేమో చిరునవ్వుల కావు కావు సిరిమూవలేయని భ్రాంతి గొల్పెడి వన్యకాటవేమో ఎవరు? మీ మీ అభిమానిని. మీ గానం వినాలని. నీ పేరు? మా మా మాధవ? మా- అవును, మాధవి. మాధవి, మధురమైన పేరు. మీ గానం అంతకంటే మధురం.
మీ కవిత మధురాతి మధురం. నీకు సంగీతం అంటే ఇష్టమా? ప్రాణం. మీ గానం వింటుంటే మయూరిలా ఆడాలనిపిస్తోంది. ఉహుం. నాకు అనిపిస్తోంది. ఏమని? నీ కాళీ గజ్జల సవ్వడి వింటుంటే వసంతంలో కోయిలలా పాడాలని. అయితే పాడండి. ఆడతావా? ఉమ్. ఉమ్.